హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు కర్ణాటక స్టైల్ హోటల్ సాంబార్ చేస్తాము. కుకుంబరు, ఆనియన్, టమాటో, పప్పు అంతా వేసి ఉడకపెట్టుకోవాలి. దానికి మసాలా మెంతులు, లవంగ, మిరియాలు, జీలకర్ర, పట్ట, ఆవాలు, మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, మిరపకాయ, టెంకాయ, చింతపండు వేసి కొంచెంగా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. అన్నీ నేను చెప్పిందంతా వేసుకోండి. జీలకర్ర, మిరియాలు, మెంతులు, పట్ట చిన్నగా వేయాలి. కొంచెంగా అంటే స్మెల్ వచ్చేసింది. పట్ట అదంతా జాస్తి వేస్తే. టెంకాయ ఒక పీసు, ధనియాలు, చింతపండు అంతా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మిరపకాయ అంత వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, నేను ఎంత బాగా రెడ్గా వచ్చేట ఫ్రై చేసినాను. అట్లా చేసుకోండి, ఫ్రై చేసుకోండి. దాన్ని పేస్ట్ చేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకోండి. బాగా మ్యాష్ అయిపోతుంది. బాగా పేస్ట్ అయినాక దానికి పోసుకోండి. అంత విజిల్ వచ్చినాక బాగా ఉడికినాక పప్పు కాయంతో ఉడికినాక బెల్లం వేసుకున్నాను. వడ కూడా చేస్తున్నాను. ఉద్దిపప్పు రుబ్బినది. దానికి కొత్తిమీర, ఆనియన్, టమాటో, మిరియాలంతా వేసిండా. వడ కలుస్తున్నాను. ఎవరికెవరికి వడ ఇష్టం చెప్పండి. ఇడ్లీ కర్ణాటక స్టైల్ సాంబార్కి వడను, ఇడ్లీను సూపర్గా ఉంటాయి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి. సాంబార్కి ఇది హైదరాబాద్ పెడతాము. నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగుందో బాగా ఉడికినాక. ఎలా ఉంది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉంది చెప్పండి నాకు, ఓకేనా? చూడండి, సర్వ్ చేస్తాను. ఇడ్లీ షార్ట్స్లో కూడా అప్లై చేసిన దీన్ని చూసి దానికి ఒక లైక్ చేయండి. ఎలా అని చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ వడ డిప్ చేసుకుని తింటే ఇంకా ఎంత సూపర్గా ఉంటుందో.